హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ శ్రీనివాస బిల్డర్కి సంబంధించిన ఫార్చ్యూన్ సొంతైల స్కై విల్లాస్ అనే ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇది గండిపేట్ లొకేషన్లో ఉంది. టోటల్ ప్రాజెక్ట్ 4 BHK ఫ్లాట్స్ అండి ఇది. సో మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 5.2 acres, 232 ఫ్లాట్స్ అండి. G+29 ఫ్లోర్స్, 4 బ్లాక్స్. సో బ్లాక్ టు బ్లాక్ 60 feet డిస్టెన్స్ అనేది ఇచ్చారు. 2 సైజెస్తో ఇచ్చారండి. మెయిన్గా 6,333 SFT అండ్ 7,333 SFT. A and B బ్లాక్స్ వచ్చేసి 6,333 SFT అండ్ C and D బ్లాక్స్ వచ్చేసి 7,333 SFT. ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్ ఉంటాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్. సో మీరు చూస్తున్న 6,333 SFT ఫ్లాట్స్ అండి. సో ముందుగా మనకు సర్వెంట్ రూమ్ అనేది బయట ఇచ్చారండి, 11x8 సైజ్తో విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది లగేజ్ రూమ్ అండి, 7x5.7 సైజ్తో ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు స్పేషియస్గా డ్రాయింగ్ రూమ్, లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారండి. ఇది పూజ రూమ్ అండి, 7.3x5.7 సైజ్తో ఇచ్చారు. మనకి ఇది బెడ్రూమ్ 1 అండి, 14x16 సైజ్తో ఇచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసి 6.6x5.10 సైజ్తో ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ 6.6x9 సైజ్తో ఇచ్చారు. దిస్ వ్యూ ఫ్రమ్ బెడ్రూమ్ 1 అండి. ఇది బెడ్రూమ్ 2 అండి, 14.7x16.3 సైజ్తో ఇచ్చారు. వాష్రూమ్ వచ్చేసి 6x9 సైజ్తో ఇచ్చారండి. మనకు దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇచ్చారండి, 6.6 వైడ్ బాల్కనీ. చూసినట్లయితే ఇక్కడ చాలా స్పేషియస్గా బాల్కనీ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ బ్లాకేజ్ కూడా ఏది ఉండదండి, వ్యూ బ్లాకేజ్ అనేది. రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి జస్ట్ 200 మీటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి. బార్ కౌంటర్ సిట్అవుట్ ఇచ్చారండి, 14.10x21.6 సైజ్ ఇచ్చారు. డ్రాయింగ్ రూమ్ వచ్చేసి 20x14.6 సైజ్ వచ్చారు. ఇది పౌడర్ రూమ్, 7x6 సైజ్తో ఇచ్చారు. సో లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసి 20x32 సైజ్తో ఇచ్చారండి. ఇది బెడ్రూమ్ 3 అండి, 14x16 సైజ్తో ఇచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసి 7.7x10.7 సైజ్తో ఇచ్చారు. వాష్రూమ్ 6x10.7 సైజ్తో ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూసినట్లయితే చాలా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో 18.3x26.6 సైజ్తో చాలా స్పేసెస్గా ఇచ్చారండి. ఇది వాకింగ్ క్లోజెట్, 13.10x10 సైజ్తో ఇచ్చారు. వాష్రూమ్ వచ్చేసి 13.10x9.3 సైజ్తో ఇచ్చారు. మనకి ఇది ఓపెన్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ అండ్ వెట్ కిచెన్స్ ఉన్నాయి.
సో ఇది ఓపెన్ కిచెన్ వచ్చేసి 16x15 సైజ్తో ఇచ్చారు. సో ఇది వెట్ కిచెన్ అండి, 16x10 సైజ్తో ఇచ్చారు. మనకి ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా వచ్చేసి 9.6x11.1 సైజ్తో ఇచ్చారు. ఇది స్టోర్ రూమ్ అండి. స్టోర్ రూమ్ వచ్చేసి 5.9x11.1 సైజ్తో ఇచ్చారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు డిస్ప్లేలో కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.